తోమాకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. శాస్త్రీయంగా ఆనాడే అనుమానించి పరిశోధించి యేసుక్రీస్తు ఈరోజు తిరిగి నిజంగా లేచాడని చెప్పడానికి మనకు ఒక అద్భుతమైన ఆధారం సృష్టించాడు. అతను సాక్ష్యాధారాన్ని అందించాడు మనకతను. ఎప్పుడైతే ఆ గాయాల్ని పరిశీలన చేశాడో యేసుక్రీస్తు వారి ముందు ప్రణమిల్లి, నా దేవా, నా ప్రభువా అని పూజించాడు, ఆరాధించాడు. ఆ తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మీ మనుబోలుకి దగ్గరగా ఉన్నటువంటి చెన్నై పట్టణానికి వచ్చాడు. మొదట కేరళకి, ఆ తర్వాత మైలాపూర్కి వచ్చాడు. ఆ మైలాపూర్లో ఆయన యేసుక్రీస్తు శిష్యుడిగా అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన చంపేశారు. ఆయన సమాధి ఇంకా ఈ రోజుకి చెన్నై పట్టణంలో మైలాపూర్లో ఉన్నది. మీరు వెళ్ళి చూసుకోవచ్చు.